ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణంలోని మొదటి రోజు పారాయణం, మొదటి అధ్యాయం. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. వాగే సాధ్యస్సు మనసా సర్వార్థానముపక్రమే యుమ్నత్వా కృతాకృత్యాసు తం నమామి గజాననం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణం గురించి చెప్పడం. పూర్వం నైమిసారణ్యానికి సూత మహర్షి రాగా ఆయనకు శౌనకాది మునులు సత్కరించి సంతుష్టుణ్ణి చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యాన్ని వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చేయమని కోరుతారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి వారు, శౌనకాదుల్లారా, మా గురువుగారైన భగవాన్ వేద వ్యాస మహర్షి వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాల్లోనూ స్కాంద పద్మ పురాణాల్లోనూ రెండింటా కూడా ఒక్కాడించి ఉన్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకుడికి స్కాంద పురాణంలోనూ, హేలా విలాస బాలమణి అయిన సత్యభామకు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహత్యాన్ని గురించి సవిస్తరంగా చెప్పబడింది. మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణాన్ని చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్త అయిన కార్తీక మహత్యాన్ని వినిపిస్తూ ఉన్నాను, వినండి అని చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠునికి కార్తీక వ్రత ధర్మాలను అడగడం. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్తాడు. జనకుడితో యుక్త మర్యాదలన్నీ అందుకొని తను వచ్చిన విశేషాన్ని ప్రస్తావిస్తాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే మహర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కాని సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోనూ సర్వ మాసముల కంటే కూడా కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైనదని చెబుతూ ఉంటారు కదా, ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడగగా దానికి వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలుపుతూ ఉన్నాడు. వశిష్ఠ ప్రవచనం. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కాని సత్యశుద్ధి కలగదు. ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతని అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతూ ఉన్నాను, విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంకరణంలో ఉండగా సహృదయంతో ఆచరించి స్నాన దాన జప పూజాదులను విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కాని శుద్ధ పాడ్యము నుంచి కాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రత కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతానికి నిర్విఘ్నంగా పూర్తి చేయుము అని నమస్కార పూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున చేరుతుంది. వాపి కూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడు అయిన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానితుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చెయ్యాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్ర జపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లు గట్టుమీదికి చిమ్మి తీరము చేరుకోవాలి. చేరగానే కట్టుబట్టల కొనలను పిండాలి. దీన్ని యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి, మడివి, తెల్లనివి అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చెయ్యాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ ఉండ్రాళ్లను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి.
ఆ తర్వాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెంచి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు నుంచి సభక్తిగా షోడశోపచార పూజలతో పూజించాలి. అటు పిమ్మట పురాణ పఠనము కాని శ్రవణము కాని ఆచరించిన వాడే ఇంటికి చేరి దేవతార్చన దీపార్చన చేసి భోజనము చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపాన్ని చెయ్యాలి. సాయంకాలం కాగానే ఇతర పనులు అన్నీ ముగించుకొని విష్ణువు ఆలయంలో కాని శివాలయంలో కాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్షభోజ్యాదులు నివేదించి శుద్ధమైన మాటలతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిర నివాసాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వ జన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేద రహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా కూడా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణువు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. మొదటి అధ్యాయం సమాప్తః. స్వస్తి.